ఎల్ఐసిలో మరిన్ని వాటాల విక్రయంపై నిరసన. జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసిలో మరిన్ని వాటాల విక్రయాన్ని ఖండిస్తూ షిప్ యార్డ్, గాజువాక బ్రాంచ్ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. కేంద్రం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎల్ఐసిలో మరోసారి వాటాల అడ్డుగోలు విక్రయము జరుగుతూ ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలు, పాలసీదారులు, ఉద్యోగులు వారి భవిష్యత్తుపై జరుగుతున్న దాడిని మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేవలం ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం కాదు. ఈ దేశంలో 40 కోట్ల పైగా ఉన్నటువంటి సామాన్య ప్రజల నమ్మకం, ప్రజల కష్టార్జితానికి రక్షణ కూడా, భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఇది 1956లో 245 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు జాతీయం చేసి 5 కోట్ల ప్రారంభ మూలంతో ఏర్పడిన ఎల్ఐసి ఈనాడు 50 లక్షల కోట్లు పైగా ఆస్తులు మరి కలిగినటువంటి ఈ మహావృక్షాన్ని, అలాంటి జాతీయ ఆస్తిని అభివృద్ధి చేయవలసింది పోయి మరి పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలు అనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని బడా కార్పొరేట్లకు చేతుల్లో పెట్టడానికి సిద్ధపడింది. నిన్న ఆగస్టు 3 వచ్చినటువంటి ప్రకటన దీనికి తాజా ఉదాహరణ. పెట్టుబడుల ఉపాధి కల్పనలో విఫలమైన కేంద్రం ఆర్థిక లోటు పూడ్చుకునేందుకు ప్రభుత్వాస్తులు అమ్ముకుంటుందని ఖండిస్తూ మరి ఎల్ఐసి కేవలం లాభాల సంస్థ కాదని, కోట్లాది పాలసీదారుల విశ్వాసంతో నిలిచినటువంటి జాతీయ సంస్థని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దీనిలో ఈ నెల 3వ తారీఖు కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసి చెల్లించిన ఈక్విటీలో 2.5% వాటాలను విక్రయిస్తామని, అదనంగా 4% గ్రీన్ షూ ఆప్షన్ ఉంటుందని, మొత్తం విక్రయం 6.5%కి చేరుతుందని తెలియడం వల్ల ఇది ఉద్యోగులుగా మేము దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి దీనిని దేశ ప్రయోజనాలకు, పాలసీదారులకు, ఉద్యోగులకు ఇది చాలా వ్యతిరేకమైనటువంటి చర్య. కనుక ఈ ప్రతిపాదన ఓఎఫ్ఎస్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి ఎల్ఐసి భారత ప్రజలది, ఇది స్టాక్ మార్కెట్ కాదు. కాబట్టి ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉన్నటువంటి ఎల్ఐసిని దీన్ని పటిష్టపరచాలని, మరి దీనిని దేశ ప్రజలకు నమ్మకంగా ఉండాలని, దీనికి భద్రత కల్పించాలని, ప్రజలకు భద్రత కల్పించాలని, భారత ప్రజలు దీని మీద ఎంతో నమ్మకం పెట్టుకుని వారి విశ్వాసాన్ని చూరగొన్నట్టు ఈ సంస్థను కాపాడాలని, ఇందులో ఫర్దర్గా ఆ ఓఎఫ్ఎస్ సేలును పెంచకూడదని కోరుతూ దీన్ని నిరసిస్తూ ఖండిస్తూ మరి ఎల్ఐసి గాజువాక షిప్ యార్డ్ బ్రాంచ్లటువంటి మరి అధ్యక్ష కార్యదర్శులు మరి ఈ శ్రీనివాసరావు గారు, సిహెచ్ నాగరాజు గారు, మరి ఈ బి అప్పలనాయుడు గారు, బి